ఈ రోజు బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ గాని ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ తీన్మార్లతోటి, అంటే ఈ రకమైన పరామర్శల్ని ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో గాని జనరల్ గా గాని ఎక్కడ కూడా చూడలా. మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్ లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్ లో గాని లేదా అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్ లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు.